బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలలో ఉనికి కోల్పోతున్న గులాబీ పార్టీ దీక్షా దివాస్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దోచుకున్న కోట్ల రూపాయలతో దీక్షా దివాస్ పేరిట సెంటిమెంట్ను రగల్చాలని కారు పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు పదవులు వచ్చేవి కావన్నారు. ఆనాడు కేసీఆర్ దీక్ష ఒక నాటకమని, అలానే ఫ్యూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారని సంచలన ఆరోపణలు చేశారు. పులినోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది అనే బూటకపు మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని సెటర్లు వేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉందని, కానీ ఆయన వల్లనే ప్రత్యేక రాష్ట్రం రాలేదన్నారు. బీఆర్ఎస్ సగం ముగిసిందని, అందుకే కేసీఆర్ బయటకు రావట్లేదని మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉనికి కోల్పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కొత్త ఉనికిని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీక్షా దివస్ కార్యక్రమాలు చేయాలనేది పిలుపునిచ్చినట్టుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారాల తరబడి చేయాలని అనుకున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. కేసీఆర్ గారిని ఆనాడు ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నట్టు సమయంలో ప్రజల యొక్క సెంటిమెంట్ని అడుగడుగున వాడుకున్నట్టు రోజుల్లో తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్టుగా దీక్ష మొదలుపెట్టి ఆసుపత్రిలో చేరి నిమ్స్లో 3/12/2009లో చేరి 11/12/2009లో డిశ్చార్జ్ అయినారు. ఇలా వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ కొంత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదా, అదర్వైజ్ ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనాడు ఏ రకంగా దీక్ష జరిగింది, ఆనాడు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆధారంతో బయటపెట్టినా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఆ దీక్ష చేసిన సమయం అటువంటిది, బాగా సెంటిమెంట్ ఉరుతున్న సమయం. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది.